రాయలపల్లి అనే గ్రామం అడవుల మధ్యన ఉండేది. అందంగా ఉన్న ఈ గ్రామం మీద ఏదో చెడు దృష్టి పడినట్టుగా ఊరి ప్రజలు భావించేవారు. ప్రతి అమావాస్య రాత్రికి ఒక వ్యక్తి గ్రామం నుండి అదృశ్యమవుతుండేవాడు. ఈ ఘటనలు మొదలయ్యి 3 నెలలు కావస్తుంది. పెద్దలు ఎన్నో పూజలు చేయించినా లాభం లేకపోయింది. కొద్ది రోజులకు పట్టణం నుండి కీర్తి అనే జర్నలిస్టు వచ్చి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంది. కీర్తి గ్రామం పక్కన ఉన్న అడవిలో ఫోటోలు తీస్తుండగా ఆ ఫోటోలో ఆమెకి ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన మహిళ రూపం కనిపించింది. గ్రామంలోని వారు ఆమె శాంతమ్మ, అప్పట్లో ఆమెను ఒక మంత్రగాడు కాల్చేశాడు, ఆమె ఆత్మ ముక్తి లేకుండా ఉండిపోయింది, ప్రతి అమావాస్యకి ఒకరిని తీసుకెళ్లి తన బాధను తీర్చుకుంటుంది అని చెప్పారు. కీర్తి తన కెమెరా వాయిస్ రికార్డర్ తీసుకుని శ్మశానంలో రాత్రి గడిపే ధైర్యం చేసింది. అర్ధరాత్రి శాంతమ్మ ఆత్మ కీర్తి ముందుకు వచ్చి, నన్ను తప్పుడు నిందలు వేసి కాల్చారు, నాకు న్యాయం కావాలి అని విలపించింది. ఆ తర్వాత కీర్తి గ్రామంలో మంత్రగాడి వంశస్థులు ఇప్పటికీ ఉంటూ ఆత్మభయాన్ని వాడుకొని ప్రజల్ని ఎత్తుకెళ్లి చంపేస్తున్నారని కనిపెట్టి నిరూపించింది. ఆ తర్వాత శాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరింది. గ్రామం మళ్ళీ ప్రశాంతంగా మారింది.